ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనమందరం కలిసి ప్రభువును స్తుతించినట్లుగా, ప్రార్థించినట్లుగా గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినములో ఆయన కృప చూపాలని దేవునికి స్తోత్రం చెల్లిందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, ఆమెను చెప్పండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగడలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. ఆత్మఫలములలో మొదటిది ప్రేమ. దేవుని విశిష్టమైన గుణాన్ని వర్ణించేందుకు వాడబడిన పదం ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకనూ తెలియజేసేదను అని యేసయ్య తండ్రితో చెప్పాను. సకల మానవాళి పట్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని తన పిల్లల విషయంలో యేసయ్య చెప్పాను. ఆయన కనబరిచే అపేక్ష దేవుని ప్రేమను తెలియజేస్తుంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుని పిల్లలు ఒకరి పట్ల ఒకరు సకల మానవాళి పట్ల దేవుని ప్రేమ కనబరచవలెను. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభు దయచేయునుగాక. మనలో కలిగి ఉండవలసిన దేవుని గుణము దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఇతరుల క్షేమాన్ని ఆకర్షించేదిగా ఉండును. ప్రేమ కలిగి ఉండడం ఎంత తప్పనిసరి విషయమో అపోస్తులుడైన పౌలు తెలియజేయుచున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారింపదు, కోపపడదు, దుర్నీతి విషయంలో సంతోషింపక సత్యమందు సంతోషించును. కీడు విషయంలో ప్రేమ సానుభూతి చూపదు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో శాశ్వత కాలం ఉండే ప్రేమను కలిగి ఉండుటకు దేవుడు కృప చూపునుగాక. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలు నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. దేవుడు తన వాక్కుతో మనలను నింపునుగాక, తన మాట మనలను బలపరచునుగాక, జీవముతో నడిపించునుగాక.
దేవునికి స్తోత్రం. స్తుతి యాగం అర్పించి ప్రభుని గనపరుద్దాం. అపవాది క్రియలను లయపరచుటకు వచ్చిన యేసయానికి స్తోత్రం. మా హృదయం కంటే అధికుడవైన యేసయానికి స్తోత్రం. శరీరధారి అయి వచ్చిన యేసయానికి స్తోత్రం. క్రీస్తువై ఉన్న యేసయానికి స్తోత్రం. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవైన యేసయానికి స్తోత్రం. ప్రేమ స్వరూపివగు యేసయానికి స్తోత్రం. నిత్య జీవము నిజమైన దేవుడువైన యేసయానికి స్తోత్రం. మమ్మును ఆత్మలో వర్ధిల్లజేసే యేసయానికి స్తోత్రం. మమ్మును అన్ని విషయాలలో వర్ధిల్లజేసే యేసయానికి స్తోత్రం. నీ యందు నన్ను భద్రం చేసిన యేసయానికి స్తోత్రం. వేవేల పరివారంతో రానయ్యున్న యేసయానికి స్తోత్రం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడే యేసయానికి స్తోత్రం. నిర్దోషులుగా మమ్మల్ని నిలవబెట్టే యేసయానికి స్తోత్రం. భూపతులకు అధిపతివైన యేసయానికి స్తోత్రం. మేఘారూఢుడై వచ్చుచున్న యేసయానికి స్తోత్రం. అల్ఫా ఒమేగయు అయిన యేసయానికి స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న ధవళ వస్త్రము ధరించిన యేసయానికి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల యేసయానికి స్తోత్రం. అపరంజిని పోలిన పాదములు గల యేసయానికి స్తోత్రం. మరణము యొక్క తాళపు చెవులు గల యేసయానికి స్తోత్రం. పాతాళము యొక్క తాళపు చెవులు గల యేసయానికి స్తోత్రం. సంగముల మధ్య సంచరించే యేసయానికి స్తోత్రం. జయించువానికి జీవవృక్ష ఫలములను ఇచ్చే యేసయానికి స్తోత్రం. మొదటి వాడవు కడపటి వాడవైన యేసయానికి స్తోత్రం. మృతుడవై మరలా బ్రతికిన యేసయానికి స్తోత్రం. జయించువానికి జీవ కిరీటం ఇచ్చే యేసయానికి స్తోత్రం. జయించువానికి తెల్లరాతినిచ్చే యేసయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు మనల్ని బలపరిచిన దేవుడు, మనము స్తుతించగా మన మార్గములను సరళం చేస్తున్న దేవుడు, ఆయనే మహిమ పొందును గాక. పరిశుద్ధాత్మని కార్యము జరుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించి నేను ప్రార్థన చేస్తుండగా మీరందరూ ఆమెను చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు గనుక జనులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీలో ఉన్న ప్రేమతో మమ్మను నింపావు దేవా. ఆ ప్రేమ ద్వారా మేము అనేకులను నీ ప్రేమతో నింపుటకు కృపచూపుము. అన్నిటికంటే గొప్ప ప్రేమను కలిగి లోకమును జయించి ప్రేమలో అభివృద్ధి పొందుటకు అనుగ్రహించుము. నీ ప్రేమ ఇతరులను ఆకర్షించేదిగా, సత్యమందు సంతోషించునుగాక. ప్రేమ శాశ్వత కాలం ఉండునుగాక. తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి మా హృదయములను ఆదరించి ప్రతి సద్వాక్యమునందును మమ్మను స్థిరపరచుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసమును కలిగి ప్రేమతో నింపబడుటకు చేతులెత్తి అడుగుతున్నాము దేవా. ప్రభువా, సహాయము చేయము దేవా. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండుటకు కృప చూపుము దేవా. మాటలతోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ మాదిరిగా ఉండుటకు కృప దయచేయము. ఆత్మలో వర్ధిల్లాలి దేవా. నీవు చెప్పినట్లు చేయుటకు నీ ప్రజలను ఆత్మలో బలపరచుము దేవా. అనుదిన వాక్యము ద్వారా, స్తుతియాగము ద్వారా దినదినము బలపరుస్తున్నావు దేవా. నీకు స్తోత్రం. ఈ దినమంతా నిన్ను సంతోషపరిచే వారముగా ఉందుముగాక. ప్రార్థన ఆత్మతో నింపుము దేవా. నీ పాద సన్నిధిలో ఓపికతో కూర్చుని ప్రార్థించుటకు, కనిపెట్టుకొనుటకు కృప దయచేయము. మేము చేస్తున్న జాబ్, వెళుతున్న మార్గం, ఉంటున్న గృహము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, ఆపదలో, కష్టంలో, కన్నిటిలో, శోధన, వేదనలో నీ సహాయం అనుగ్రహించుము. నీ చేయి చాపి ఆదరించుము దేవా. ఆదుకొనుము దేవా. అప్పుల బాధలో నుండి విడిపించుము దేవా. ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తుము దేవా. యథార్థతలో, పరిశుద్ధతలో నిన్ను ఘనపరచుటకు అనేకులకు మేలు చేసే వారముగా ఉందుముగాక. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు భూమి మీదకు వచ్చిన దేవుని కుమారుడా, నీ చిత్తము నెరవేర్చుటకు మాకు జ్ఞానము దయచేయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.